మంచితనం అనేది మనలోనే ఉంటే అస్సలు సరిపోదు. మన మంచితనం వల్ల 10 మంది నేర్చుకోవాలి. కనీసం కొందరైనా మన మంచితనంతో మారాలి. మంచితనం అంటే ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మంచి అనేది చాలా రకాలుగా నేర్పించవచ్చు. అండ్ ఎలా అంటే మంచి మాట సహాయం ఇవ్వచ్చు, చేత సహాయం ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ఫినాన్షియల్ స్టాటస్. ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. అవునా? మాట సహాయం, ఒక మాట ఆలోచించండి. ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, మనతో డిస్కస్ చేస్తుంటారు. అప్పుడు మనం అని ఏదో పిచ్చి సలహాలు ఇవ్వకుండా, క్యాజువల్గా వదిలేయకుండా మన మంచి మాటలతో వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడము, మంచి నేర్పించడము. ఎవరన్నా కొంచెం ఏదన్నా చెడు మాటలు మాట్లాడారనుకోండి, అలా కాదు ఇలా అని మనము మన మట్టుకు మనం చెప్పి వదిలేయడమే. సో ఇలాంటివన్నీ మాట సహాయం, ఇలాంటివన్నీ మంచి నేర్పించడమే కదా. ఇంకొకటి ఏంటి అని అంటే, కుదిరితే మనము మంచి చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ చెడు కోరద్దు, చెడు చేయొద్దు. అర్థమవుతుందా? సో దీనివల్ల మనం అన్నీ ఫేస్ చేస్తాము, అన్నీ రిసీవ్ చేసుకుంటాము. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. సో ఇక్కడ మనం చెడు చేస్తే చెడు రిసీవ్ చేసుకుంటాం, మంచి చేస్తే మంచి డబుల్ ట్రిపుల్ రిసీవ్ చేసుకుంటాం. మన ఫ్యామిలీకి మనకే కదా మంచి. సో ఆల్వేస్ బీ హ్యాపీ.